నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న ఎన్డీఏ భేటీలో ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో మందకొడి వృద్ధి రేటుని హిందూ వృద్ధి రేటుగా చూపే ప్రయత్నం చేశారంటూ మాట్లాడారు సార్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం సార్. 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कूचक्र से आजाद हुआ है. कांग्रेस ने देश को लाचारगी, बेचारगी और हीन भावना के गर्त में गिरा दिया. देश को यही एहसास कराया जाता था कि भारत में विकास धीरे धीरे ही होता है. भारत में तेज विकास संभव ही नहीं है. और बड़ी ही चतुराई से इस धीमी विकास को एक नाम दिया था, हिंदू ग्रोथ रेट. यानी कार्यशैली कांग्रेस की, दायित्व कांग्रेस का, विफलता कांग्रेस की, लेकिन कलंक देश की बड़ी हिंदू आबादी के नाम लगाया गया. जबकि असल में इस कुसंस्कृति का नाम होना चाहिए था कांग्रेस ग्रोथ रेट. इस कांग्रेस ग्रोथ रेट में ना गवर्नेंस थी, ना नीति, ना नियत और ना ही निर्णय. సార్, అసలు హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి సార్? సో దీన్ని పూర్తిగా పొలిటికల్ మీనింగ్ తీశారు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. వాస్తవంగా ఎకనామిక్స్ చదివే ప్రతి స్టూడెంట్కు తెలిసింది ఇది పొలిటికల్ కాన్సెప్ట్ కానే కాదు అని. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేరే కాదు. మీరు ఎనీ స్టూడెంట్ ఆఫ్ బిఏ కాదు, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదివే స్టూడెంట్ నేను అడగని చెప్తారు ఏంటి అసలు అది. దీనికి పేరు 1978లో రాజ్ కృష్ణ అనే ఎకానమిస్ట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో టీచ్ చేసేటువంటి సుప్రసిద్ధ ఎకానమిస్ట్ రాజ్ కృష్ణ 1978లో ఈ టర్మ్ కాయిన్ చేశారు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని. ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్కు హిందువులకు, హిందూ సంస్కృతికి, హిందూ మతానికి ఎలాంటి సంబంధము లేదు. ఆ రోజుల్లో చాలా వాటికి అలా పేర్లుండే. ఇప్పుడు ఉదాహరణకు హిందూ మహాసముద్రం అంటాం మనం, ఇండియన్ ఓషన్ అని ఇంగ్లీష్లో అంటాం, హిందూ మహాసముద్రం అని తెలుగులో అంటాం. మరి ఇండియన్ ఓషన్కు ట్రాన్స్లేషన్ ఏమని ఉండాలి? భారతీయ మహాసముద్రం అని ఉండాలి, లేదు కదా. ఎందుకని మరి దానికి ఇండియన్ ఓషన్ అంటే హిందూ ఓషన్, హిందూ మహాసముద్రం ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో మెజారిటీ అనే మతస్థుల్లో ఐడెంటిటీ అయిన హిందూ ఇండియన్ ఐడెంటిటీగా చూశారా అంటే ఇండియాలో స్లో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది కనుక దానికి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు పెట్టారో తెలియదు. కానీ ఫండమెంటల్గా హిందువులు అవమానించటానికి పెట్టిన పేరే కాదది. మీకు హిందూ కుష్ మౌంటైన్స్ ఉన్నది అంటే అది హిందువులదేనా? ఆ పర్వతాలు ఇంకా వేరే వాళ్ళది కాదా? హిందూ కుష్ మౌంటైన్స్ ఎక్కడున్నాయి? సో ఇలా మనము అసలు దీన్ని హిందూ అన్న పదానికి ఒక ఏదో అప్రతిష్ట తేవటానికి అప్పుడు రాజకీయపరమైన దురుద్దేశంతో మెజారిటీ మతస్థుల మనోభావాలు కించపరిచేందుకు ఈ పేరు పెట్టారని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దేశ ప్రధాని చేస్తే ఎకనామిక్స్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు జస్ట్ గూగుల్లో వాట్ ఈజ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఎక్స్ప్లెయిన్ కొట్టండి, ఒక 100 ఆర్టికల్స్ వస్తాయి. ఎక్కడా దీన్ని పొలిటికల్ ఇంటెన్షన్తో లేదా హిందువులు అవమానించటానికో హిందూ ఐడెంటిటీని కించపరిచేందుకో పెట్టిన పేరు కాదని ఎవరికైనా తెలుసు. రీడ్ ఎనీ టెక్స్ట్ బుక్ ఆన్ ఎకనామిక్స్. మీరు ఎన్సీఆర్టీ రాసిన టెక్స్ట్ బుక్ చూడండి, ఏ ప్రభుత్వంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ అయినా చూడండి. సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ టర్మ్, ఇట్స్ అన్ ఎకనామిక్ టర్మ్. ఇచ్చిన వారు రాజకృష్ణ 1978లో. ఇక కాన్సెప్ట్ ఏంటి అంటే 1950s నుంచి 1980s ప్రారంభం వరకు కూడా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా స్లో ఉండేది. 3 to 4% రేంజ్లో ఉండేది. మొదటైతే 2% కూడా ఉండేది. ఎందుకంటే 200 ఏళ్ల కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ తర్వాత వచ్చిన దేశం కనుక
సో ఇండస్ట్రియల్ కెపాసిటీ తక్కువ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, దేశంలో లిటరసీ చాలా తక్కువ, హ్యూమన్ రిసోర్సెస్ లేవు, పారిశ్రామిక పునాదులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్లో గ్రోత్తో మొదలయ్యాం మనం. సో ఆ తర్వాత ఇది 1980s వరకు కూడా ఇదే పరిస్థితి నడిచింది. సో ఈ స్లో రేట్ ఆఫ్ గ్రోత్, దానికి తోడు హై పాపులేషన్ గ్రోత్ ఉండే. సో మీకు పాపులేషన్ కంట్రోల్ కూడా 1970s తర్వాత 70sలో మొదలైంది. సో ఒకవైపు ఏమో స్లో రేట్ ఆఫ్ గ్రోత్, ఎందుకంటే డొమెస్టిక్ ఎకనామిక్ కెపాసిటీ లిమిటెడ్ ఉండే, ఫారినర్స్ని ఎలో చేయడం పైన అప్పటికే స్వాతంత్ర పోరాట విలువల ప్రభావం ఉండే వల్ల విదేశీ పెట్టుబడుల పట్ల ఆసక్తి లేకుండే. అలాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో దేశం ఆర్థిక వృద్ధి రేటు చాలా మందకొడిగా ఉండేది, కానీ జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉండేది. ఈ రెండు లీతల్ కాంబినేషన్ అవుతుంది. అంటే ఆర్థిక వృద్ధి రేటు తక్కువ ఉండి జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉండే వరకు పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం కూడా చాలా స్లో ఉండే. ఈ ఫినామినన్ అంటే స్లో గ్రోత్ రేట్, హై పాపులేషన్ గ్రోత్ రేట్, స్లో పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ను ఒక ఎకనామిక్ ఫినామినగా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు వచ్చింది. అంతే తప్ప ఇందులో పాలిటిక్స్ ఎక్కడా లేదు, పొలిటికల్ పార్టీలకు కూడా సంబంధం ఉన్న అంశమే కాదు ఇది. సో ఇది కాంగ్రెస్ హయాంలో ఉండే, ఎస్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 1980sలోనే ఈ స్లో గ్రోత్ రేట్ నుంచి బయటపడ్డాం కదా. 1980sలో 5.5% ఎవరేజ్న ఇండియా గ్రో అయింది. ఆ టైంలో ఎవరున్నారు? బీజేపీ అధికారంలో ఉందా? కాంగ్రెస్ అధికారం ఉంది. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలోనే ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలుపెట్టారు. వాస్తవంగా 91 నుంచి మరింత సీరియస్గా సిస్టమేటిక్గా మొదలైన 80sలోనే స్టార్ట్ అయింది. 1980s మీరు గ్రోత్ రేట్ తీయండి, అరౌండ్ 5.5% ఉంటుంది. మీకు అమర్త్య సేన్ పుస్తకాలను ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, దాంట్లో ఇండియాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, ఇలా ఇతర దేశాల్లో ఎలా ఉండే, ఇవన్నీ మీకు బోర్డంత డేటా దొరుకుతుంది. లేదు సింపుల్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్, మీకు బిమల్ జలాన్ ఎకానమీ కానీ, డట్టన్ సుందరం ఎకనామిక్స్ కానీ, ఇలా బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఎందులోనైనా చదవండి, ఈ డేటా అంతా ఉంటుంది. నేను చెప్పేది ఏం కాదు. 1980sలో 5.5% గ్రోత్ రేట్ వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా 80sలో. మీకు ఎర్లీ 80s వరకు మీకు కాంగ్రెసే ఉంది కదా, దాదాపు 80s కాంగ్రెసే ఉంది మొత్తం మీకు. సో అలాగే మీకు 1990sలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైంది. ఆ ఎకనామిక్ రిఫార్మ్స్లో కూడా అరౌండ్ 90sలో కూడా 5.6% గ్రోత్ రేట్ సాధించాం. ఆ తర్వాత మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా 8% సాధించాం. మరి ఇప్పుడు కూడా లేదు 8%. ఇంకా ఈవెన్ నౌ డిమానిటైజేషన్ తర్వాత వరుసగా మీరు ఇండియాస్ గ్రోత్ రేట్ చూడండి చాలా తక్కువ ఉంటుంది. మీకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న గ్రోత్ రేట్ కూడా ఇప్పుడు లేదు. మరి అది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే నా సమయానికి 2007-8 ఎవరున్నారు అప్పుడు? యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1 గవర్నమెంట్. అప్పుడు 9% అబౌవ్ ఉండే గ్రోత్ రేట్ 2007 and 8లో. సో అందువల్ల ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయం కాదు ఇది. మీకు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనే 2007-8 ఫైనాన్షియల్ ఇయర్లో చూడండి మీరు 9% గ్రోత్ రేట్ ఉంటుంది. ఈ 12 ఏళ్లలో మోడీ టైంలో ఒక్కరోజు కూడా 9% రీచ్ కాలే మనం. సో ఆ దశలో డబుల్ డిజిట్ ఎకనామిక్ గ్రోత్ అనుకున్నాం. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు కూడా అరౌండ్ 6 to 7% గ్రోత్ రేట్ సాధించాం. ఇప్పుడున్న గ్రోత్ రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా సాధించాం. ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడి ఇండియా మీకు అరౌండ్ 8% గ్రోత్ రేట్ మళ్ళీ సాధించాం. అందువల్ల మనం దీన్ని ఒక పొలిటికల్ దృక్పథంతో చూడకూడదు, దీన్ని ఎకనామిక్ దృక్పథంతో చూసినప్పుడు ఎస్ దేర్ వర్ పీరియడ్స్ ఆఫ్ లో గ్రోత్ రేట్, దేర్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ వెరీ హై గ్రోత్ రేట్ ఆల్సో. ఇప్పటికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ కూడా ఉండే పీరియడ్స్. ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమస్య కాదు ఇది. ఆ రోజుల్లో ఇండియన్ ఎకానమీని సౌత్ కొరియాతో, తైవాన్తో పోల్చి ఈస్ట్ ఏషియన్ ఎకనామిక్ మిరాకిల్ వాళ్ళేమో 10% గ్రోత్ రేట్ సాధించారు. మనదేమో స్లో గ్రోత్ రేట్ ఉంది. అది ప్రీ లిబరలైజేషన్ ఎకనామీ. ఎందుకుంది అంటే లైసెన్స్ రాజ్ ఉండే, రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండే, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లేదు, విదేశీ పెట్టుబడులకు ఎలో లేదు,
ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనే దృక్కోణం నుంచి విదేశీయ టెక్నాలజీని మనం అంగీకరించలేదు. అప్పుడున్న ఎకనామిక్ కండిషన్ వేరు. దేశం కొత్తగా స్వాతంత్రం పొందింది. దేశ పారిశ్రామిక ఆర్థిక పునాదులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంత విస్తారమైన దేశం, పేదరికము, వెనుకబడతనం ఉన్న దేశం. సో అప్పుడున్న కండిషన్స్లో అదొక ఎకనామిక్ మోడల్ అనుసరించారు. ఆ ఎకనామిక్ మోడల్ని కాంగ్రెస్ ప్రభుత్వమే 91లో వదిలేసింది కదా. బీజేపీ ఏం లేదు. 91లో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని మొదలుపెట్టింది. మళ్ళీ పోస్ట్ లిబరలైజేషన్, ప్రీ లిబరలైజేషన్ నుంచి లిబరలైజేషన్కి వచ్చేసింది. అందువల్ల ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఒక ఎకనామిక్ దృక్పథం. కాంగ్రెస్ పార్టీలోనే లైసెన్స్ రాజును అనుసరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మళ్ళీ ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా ఫాలో అయ్యారు పి వెంకటేశ్వరరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి అప్పుడు కూడా బీజేపీ టైంలో ఏం కాదు, బీజేపీ టైంలో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలు కాలేదు కదా. అందువల్ల దీన్ని ఒక పొలిటికల్ కాన్సెప్ట్గా చూసి ఇప్పుడు ఏదో హిందూ ప్రజలకు అన్యాయం జరిగింది, హిందూ ప్రజలను అవమానపరిచారు అనే ఒక భావనను పెంచి రాజకీయంగా లబ్ధి పొందటానికి హిస్టరీనే డిస్టార్ట్ చేయకూడదు. ఇట్స్ అన్ ఎకనామిక్స్ అందరికీ తెలిసే విషయం. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ హిందూ మతంతో సంబంధం లేదు, హిందూ ప్రజలతో సంబంధమే లేదు కదా. ఇప్పుడు ది హిందూ అనే ఒక పత్రిక ఉంది, అదేమన్నా హిందువుల పత్రికనా? అది హిందుత్వ పత్రికనా? నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో హిందుత్వ పాలిటిక్స్ పట్ల కాస్త క్రిటిక్గా ఉండేది ది హిందూ పత్రికనే. మరి ది హిందూ పత్రికలనే హిందుత్వ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తుంటాయి. మరి హిందుత్వ పాలిటిక్స్ వ్యతిరేక ఎడిటోరియల్స్ వస్తాయి. ఆ పత్రిక పేరు ద హిందూ అంటే అది ఇక ముస్లింలు చదవద్దు, క్రిస్టియన్లు చదవద్దు, హిందువులే చదవాలనా? సో ఈ రకమైన మనము చాలా డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అంటే వక్రీకరించి